నిన్నగాక మొన్న టీటీడీ చైర్మన్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే అడిషనల్ ఈఓ గారు వీళ్ళు ముగ్గురు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి వివరణ ఇస్తూనే కొండ మీద అడిషనల్ ఈఓ ఆఫీసులో అనధికారికంగా తిష్టవేసి కొండ వ్యవహారాలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని పర్యవేక్షణ చేస్తున్నటువంటి లక్ష్మణ కుమార్ తోట చందులను గురించి పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాలలోనూ సోషల్ మీడియాలోనూ వచ్చినటువంటి విషయాల మీద స్పందిస్తూ వాళ్ళు ముఖ్యంగా అడిషనల్ ఈఓ వెంకన్న చౌదరి ఇలాంటివి తిరుమల ఆలయంలో సహజంగా జరిగేటువంటి విషయాలని ఎక్స్పర్ట్స్ని తిరుమల దేవస్థానం ఎప్పుడూ ఉపయోగించుకుంటూ ఉంటుందని ఒక వివరణ అలా ఇస్తూ దాటవేసినారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఆక్షేపిస్తూ వారికి ఒక ప్రశ్న ఇస్తున్నాం. ఎవరినైనా ఎక్స్పర్ట్స్ను వాడుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకొని పలానా వ్యక్తుల వలన టీటీడీకి జరగబోయేటువంటి మేలు ఇది, వాళ్ళ యొక్క మేధస్సును వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని వాడుకొని మేం మరింతగా క్యూ లైన్ సిస్టమ్ కావచ్చును, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చును, వీటి మీద వాళ్ళ ఆలోచనలు తీసుకుంటాము అని బోర్డు తీర్మానం చేసి వాళ్లను తీసుకుంటుంది. లక్ష్మణ కుమార్ని తోట చందును ఎవరు తీసుకున్నారు? అడిషనల్ ఈఓ వెంకన్న చౌదరి, మీకు ఏం రైట్ ఉంది? యు ఆర్ నాట్ అట్ ఆల్ ఎ బోర్డు మెంబర్. అట్లీస్ట్ బోర్డు మెంబర్ కూడా కాదు మీరు. అంతే కూడా కాదు, బోర్డు సమావేశంలో అడిషనల్ ఈఓ కూర్చోవటానికి కూడా రైట్ లేదు. ఆయనకు సంబంధించినటువంటి సబ్జెక్టు ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు బోర్డు పిలిస్తే అతను వచ్చి లోపలికి వివరణ ఇవ్వాలి. అలా కాకుండా ఈఓ తనతో పాటు అడిషనల్ ఈఓ మేము ఎక్స్పర్ట్స్ను వాడుకునేటువంటి సాంప్రదాయం తిరుమలకు ఉంది, తిరుపతికి ఉంది అని మాటలు మాట్లాడుతూపేంలా ఎవరు ఆ లక్ష్మణ్ కుమార్ను నియమించినారు? దీనికి మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. ఆ లక్ష్మణ్ కుమార్ మీరు చేసినటువంటి అధికారిక సమావేశంలో ఎలా పాల్గొన్నాడు? ఒకటి కాదు, చాలా సమావేశాలలో పాల్గొన్నాడు. మీ కార్యాలయంలో ఆ లక్ష్మణ్ కుమార్కు తోట చందుకు ఎలా మీరు అక్కడ వాళ్లకు ఏర్పాట్లు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచి పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించినారు? అంటే ఏం గూడుపుటాని జరుగుతున్నది? మేము ఆ పత్రికలు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎక్స్పర్ట్స్ను వాడుకోవటం సాంప్రదాయమే అంటే ఉపయోగంలే. వాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ అనధికారికంగా చేసేటువంటి రైట్ టీటీడీకి లేదు. మీరు చేసినటువంటి ఘోర తప్పిదం అది. దానికి వివరణ ఇవ్వండి. అరే పాసాన్ సమాధానంగా ఎలా ఎక్స్పర్ట్స్ని వాడుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది అని అంటే ఉపయోగం లేదు. దీనికి వెంటనే సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈఓది, అడిషనల్ ఈఓది.